గారికి ఆయన పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అట, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేస్తారట. ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకుంది అని చెప్పి నిజ నిర్ధారణ చేస్తారంట ఈ కమిటీ. నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒకవైపున ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారే బీజేపీ వాళ్ళు దండిగా ఇచ్చారు అని చెప్పి ఒకవైపున చెప్పారు. ఎన్డీఏలో తానుంటూ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి దండిగా ఇచ్చారు అని చెప్పి ఒకవైపున తాను చెప్తే, ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఆయనే ప్లేటు మారుస్తూ డ్రామాలాడుతూ ఇవాళ మళ్ళీ ఏమి ఇయ్యలేదని చెప్పి ఆయనే చెప్తా ఉంటే, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళు ఏమిచ్చారు, ఈయన ఏం తీసుకున్నాడు అని చెప్పి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేస్తాడట. ఎలా ఉందంటే ఇది కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా ఉంది. నేను ఇవాళ చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, అయ్యా ఇవాళ మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా? కోడిగుడ్డు మీద ఈకలు బీకడం కాదు, రూపాయి అర్ధ రూపాయి తక్కువ ఇచ్చినారని చెప్పి నానా యాగీ చేయడం కాదు. మీరు చేయాల్సింది ప్రత్యేక హోదా మా హక్కు అని చెప్పి పోరాటం చేయడము అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నా. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకు హక్కుగా ఇచ్చారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే బీజేపీని ఇద్దరిని అడుగుతా ఉన్నా, అయ్యా బీజేపీ గారు మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఆ రోజు రాష్ట్రాన్ని రాజ్యసభలో విడగొట్టేటప్పుడు మీ వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఏం మాట్లాడాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులను. ఆ రోజు ఇదే వెంకయ్య నాయుడు రాజ్యసభలో రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు పరిశ్రమలు పెట్టడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు కావాలి, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పి వెంకయ్య నాయుడు అన్నాడు పరిశ్రమల కోసం అని చెప్పి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఈ పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా? పరిశ్రమలు పెట్టడానికి 4-5 ఏళ్ళు పడుతుంది, ప్రత్యేక హోదా మధ్యలో ఆగిపోతే ఎలా, కాబట్టి 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు కావాలి, తెస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావాలి అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదంటే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎవడైనా పరిశ్రమలు కానీ హోటల్ కానీ హాస్పిటల్ కానీ కట్టడానికి ముందుకు రావాలంటే నువ్వు జీఎస్టీ కట్టాల్సిన పని లేదంటే ఎవడైనా ముందుకు వస్తాడు. ప్రత్యేక ప్యాకేజీలో ఎక్కడ ఉన్నాయా ఇవన్నీ అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తా ఉన్నాను, బీజేపీ పార్టీని నిలదీస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ లేవని తెలిసి కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదా రెండు ఒకటే కాబట్టి నేను విడిచిపెట్టాను అని చెప్పి సిగ్గు లేకుండా తాకట్టు ఎలా పెట్టావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.